అందరికీ మంచి మిత్రుడు డాక్టర్ కాసాల నరేశ్వరరావు గారికి ముందుగా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. క్రోడీకరించి అన్నాను. ఆ కోడిని పక్కన అక్కుపడిని పక్కన పెట్టేస్తుంది. భాష నా మిత్రుడు బాగా వచ్చింది. భాష ఆనందరావు గారు ప్రారంభోపన్యాసకుడు కూడా బాధతోనే ప్రారంభించారు మీరు, కానీ బాధ కంటే బోధ ఎక్కువైంది మనకు. కానీ వాస్తవం ఏంటంటే తెలుగును మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, గ్రోమోర్ ఎరువులు అని చెప్పి. అవును, నేను కాసర్ల నరేశ్వరరావు గారిని గ్రోమోర్ టీచర్ అయినా. ఎందుకంటే తెలుగు భాషను అభివృద్ధి ఎంతమంది చేస్తున్నారు, ఇంగ్లీష్ అభివృద్ధి ఎంతమంది చేస్తున్నారు అన్న విషయానికంటే కూడా కాసర్ల వారు చేస్తున్నది ఏమిటంటే, ఆయన ప్రారంభ దశలో హిందూరు భారతీయ సంస్థ కార్యక్రమాలు మేము పెట్టినప్పుడు కందాళ, నేను, వీరభద్రాచార్య, సూర్యప్రకాష్ మేము చేస్తున్నప్పుడు సార్ కొత్తగా వచ్చింది. మాకు అవకాశం ఉన్నది సార్. మేమేంటంటే అప్పుడు అవకాశం కొత్తగా మేము కొత్తగానే, ఇప్పుడు కందాళ కొత్తగా, నేను కొత్తగా రాయండి, చదవండి అని చెప్పి అని ఆ విధంగా వారిని పరిచయం చేసే అవకాశము దొరికినందుకు మా హిందూరు భారతీయ సంస్థ పక్షాన నేను వారిని అభినందిస్తున్నాను. రెండవది, ఆయన తెలుగు విద్యార్థులను తయారు చేయటం లేదు, తెలుగు రచయితల్ని, కవులను తయారు చేస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, పత్రిక విప్పి చూస్తే మనకు వినిపించే పేరు, కనిపించే పేరు కాసర్ల నరేశ్వరరావు గారు. ఒకసారి ఒక మిత్రుడు, ఎవరో కాదు మన ఇద్దరు, సమీర అని ఉండే మా హిందూ భారత్, ఆయన నన్ను విమర్శించాడు ఒకసారి. ప్రతి దాంట్లో ఇళ్ళ చూసినా వేలు పెడతాడు, ఈ ప్రతిదానికి జనన్న కుమరపల్లేరా అని చెప్పన్నారు. అంటే అప్పుడు సాయిబాబానందమని గారు అన్నారు, ఎవరైతే వేదిక మీద ఛాయలు అందిస్తాడో, ఎవడైతే చిగురు పెట్టి గుడుస్తాడో, ఎవడైతే బ్యానర్లు కడతాడో, ఎవడైతే అక్కడ ప్రజెంట్ ఉండి ఏదైతే ఇస్తాడో వాడు 10 మందిలో కనబడతాడు. వాడి మీద ఫోకస్ లైట్ వేసే అవసరం లేదు, ఆ రైలు వాడు వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి అన్నాడు. అట్లా తెలుగు కవిగా మాకు పరిచయమై, ఒక బాలకవి కూడా కాదు, యువ కవి నుంచి ప్రౌఢ కవి వరకు ఆయనని ఎదుగుదల చూస్తున్న వ్యక్తుల్లో నేను ఒకటి. ఇవాళ నిజానికి నేను మిత్రుడు రమ్మని చెప్పి అన్నప్పుడు, రాలేని మిత్రమా, నాకు డల్గా ఉంది అని చెప్పి అన్నాను. కానీ మళ్ళా అనిపించింది, ఈ చెప్పే 4 మాటలైనా చెప్పే అవకాశం రాకపోతుంది. ఈ మధ్యలో ఏం జరుగుతున్నది అంటే, సభలు, సమావేశాలు, కవి సమ్మేళనం అనే పదార్థం కొట్టుకుపోయింది. కవి సమ్మేళనం నిజంగా పోయింది అసలు. సరే, ఇప్పుడు రచయితల సంఘాలు ఎన్నో ఉన్నాయి, మీ సంఘం మీకుంది, నా సంఘం నాకుంది, మళ్ళీ మన ఇద్దరు కలిసి సమాఖ్యలు పెట్టుకుంటాం, అది వేరు సంఘం. మీ సంఘం మీకుంది, పద్యభారతి ఉన్నది, మా హిందూరు భారతి ఉన్నది, మా హిందూరు భారతులు నేను లేని పద్యభారతులు మీరు లేరు. అంటే కారణం ఏమిటి అంటే, మనం ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామో అది ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్నాడు. ఇక్కడ నిజామాబాద్ సంస్థలు చాలా ఉన్నాయి. ఒక మిత్రుడు అన్నాడు, నిజామాబాద్లో మరో సాహితీ సంస్థ లేకుండా చేస్తాను అని చెప్పి నా ముందరనే అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ మనసు చివుక్కు అనిపించింది. చివరికి నాకు అనిపించింది, సరే ఏ సంస్థ లేకుండా చేస్తాను అని చెప్పి అన్నాక, ఇవాళ నేను ఆయన అన్న తర్వాత దాదాపు 27 తర్వాత చెప్తున్నాను, సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. కొంతమంది కవులు మాత్రం ఉన్నారు మన నిజామాబాద్లో. వాళ్ళు కేవలము సన్మానాలకు, మెమంటోలకు, శాలువాలకు ఉంటేనే సభకు వస్తాము, అందుకుంటాము అని చెప్పి ఆయనలాగా కృషి చేయండి. ఆయనలాగా అంబిహ అని చెప్పి ముందురండి, అమ్మాయినా అని చెప్పానండి. అమ్మాయినా అని ఎవరంటే లేరు. ఎంతసేపు ఏమేమి కార్యక్రమం ఉన్నదా, అందులో సన్మానాలు ఉన్నాయా, అందులో నా పేరు ఉందా, మా నాయన పేరు ఉన్నదా, మా తాత పేరు ఉన్నదా, ఎవరు అంటే నీ పేరు కూడా చెప్తాను. పూర్వం శంకర్ ఏం చేసిండంటే, చాలా సందర్భాల్లో ఆ శంకర్ను పరిచయం చేసింది కూడా నేనే. సైబ్ అన్నాడు, నువ్వు వద్దు మరీ ఎక్కువ నువ్వు ఇక్కడే చేస్తున్నావు, మరీ ఎక్కువ చేస్తున్నావు అంటే, చూడండి సార్, కనీసం నేను ఒకటే అన్నాను, మురికి నీళ్లు మంటలార్పడానికి కూడా పనికి వస్తాయి సార్.
అంటే ఉంటే నేను చెప్పాను. కానీ జరిగింది ఏమిటంటే అదే పురం శంకర్ మొన్న ఒకసారి కనిపించి రాస్తున్నావో ఇంకా అని అన్నాను. అంటే నేను ప్రత్యేకం చేశాను కాదు, ఇంకా రాస్తున్నావా, ఇంకా బాగానే ఉన్నావు నువ్వు అని అన్నాడు. అంటే సరే ఏదో రాస్తున్నావు తన్నాడుతున్నావు ఏం చెప్పానంటే నా పుస్తకావిష్కరణ కూడా వచ్చింది. నా పుస్తకావిష్కరణకు వచ్చి నా పుస్తకం తీసుకున్నాడు. పుస్తకం తీసుకొని ఒక మాట ఏమంటాడంటే, ఎంతసేపు మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారు తప్ప మమ్మల్ని కూడా పిలవాలంటే నేను చెప్పిన శంకర్, నువ్వు ఇన్నేళ్ల సాహిత్య రంగంలో తిరిగిన తర్వాత కూడా నువ్వు అటు కార్యకర్తవు కాలేదు, ఇటు కావ్యకర్తవు కాలేదు.